చచ్చిపోయినా పర్వాలేదా? నువ్వు మగాడివి కాబట్టి, నా మెళ్ళో తాళి కట్టావు కాబట్టి నువ్వు ఏం చేసినా పడుంటానని మాత్రం అనుకోకు. నలుగురు ముందు కట్టిన ఈ పసుపు తాడిని విడాకుల చట్టంతో చెరిపేస్తాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? కంగారు పడకు. నువ్వు నా భర్తవు కాకపోయినా సరే ఈ ఇంటి పాలేరుగా ఉండొచ్చు. దానికి నేను అడ్డురాను. నీ నోటి దగ్గర తిండి నేను చెడగొట్టను. ఇక్కడే ఉండి పెద్దైన సేవలు చేసుకో. ఏమి ఔదార్యం, ఎంత గొప్ప శాంత స్వభావం! ఈ ఒక్క విషయంలోనైనా నువ్వు భూదేవి తల్లి అనిపించావు. చూడు, నీ విడాకుల చట్టం మన మూడు ముళ్ల బంధాన్ని తెంచొచ్చునేమో గాని మొగాడి మనసులో భార్యని, ఆడదాని మనసులో భర్తని ఎప్పటికీ చెరపలేదు. అసలు నీకు భార్య అంటే ఏమిటో తెలుసా? దేవుడు మనిషితో ఉండలేడు కాబట్టి తనకు బదులుగా తల్లినిచ్చాడు. ఆ తల్లి జీవితాంతం కొడుకుతో ఉండలేదు కాబట్టి తనకు బదులుగా భార్యనిచ్చి వెళ్ళిపోతుంది. ఆ ఆడది తన ప్రేమతో భర్త మనసులో భార్యగా, తన పిల్లల పిలుపులో తల్లిగా నిలిచిపోతుంది. దేవుడు, తల్లి, ప్రేమ